రామాయణంలో 5వ కాండ అయిన సుందరకాండలో ఉన్నాం. లాస్ట్ ఎపిసోడ్లో సుందరకాండలో 9వ సర్గ నుంచి 22వ సర్గ వరకు ఉన్న విశేషాలను తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లో సుందరకాండలో 23వ సర్గ నుంచి 40 సర్గల వరకు ఉన్న విశేషాలను తెలుసుకుందాం. హనుమ లంకానగరంలో సీతమ్మను అన్వేషించే క్రమాన్ని లాస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అశోకవనంలో ఉన్న సీతమ్మను బెదిరించి రావణుడు వెళ్ళిపోయాడు. ఇదంతా పక్కనే ఉన్న శింశుపా వృక్షం కొమ్మల్లోంచి హనుమ చూస్తున్నాడు. బెదిరించైనా సరే తనతో వివాహానికి సీతమ్మను ఒప్పించాలని రాక్షస స్త్రీలను రావణుడు ఆజ్ఞాపించాడు. అందుకే రావణుడు వెళ్లగానే ఆ రాక్షస స్త్రీలు చుట్టూ చేరి సీతమ్మను భయపెట్టారు. రావణుడి గురించి గొప్పలు చెప్పారు. రావణుడి ముందు రాముడు ఎందుకూ పనికిరాడని శ్రీరాముణ్ణి దూషించారు. కాని సీతమ్మ తన రాముడి కంటే ఎవరూ గొప్పవారు కాదని ఆ రాక్షసులకు సూటిగా చెప్పింది. నువ్వు అంగీకరించకపోతే నిన్ను చంపి భోజనం చేస్తామని ఆ రాక్షస స్త్రీలు భయపెట్టారు. ఇదంతా శింశుపా వృక్షం మీద ఉన్న హనుమ వింటున్నాడు. ఈలోపు వికట అనే ముసలి రాక్షసి ఒకామె సీతమ్మ దగ్గరకు వచ్చింది. ఆమె శరీరమంతా వడలిపోయి అతి భయంకరంగా ఉంది. ఆమె సీతను చాలా భయపెట్టింది. రావణుణ్ణి వివాహం చేసుకుంటే 7,000 మంది స్త్రీలు నీ చెప్పు చేతల్లో ఉంటారని ఆ రాక్షసి చెప్పింది. అంటే రావణుడు 7,000 మంది స్త్రీలను చెరపట్టి బలవంతంగా వివాహం చేసుకున్నాడన్నమాట. ఒకవేళ రావణుణ్ణి వివాహం చేసుకోకపోతే మా రాక్షసులంతా నీ శరీరాన్ని ముక్కలుగా చేసుకుని భక్షిస్తామని ఆ రాక్షసి తీవ్రంగా భయపెట్టింది. చెండోదరి, వికట, ప్రఘస, అజముఖి ఇలా అతి భయంకరమైన రాక్షస స్త్రీలు సీత చుట్టూ చేరి ఆమె వణికిపోయేలా భయపెట్టారు. వారందరూ పెడుతున్న మానసిక హింసకు సీతమ్మ బెదిరిపోయి దుఃఖించింది. కాని ఇవన్నీ చెట్టుపై నుంచి చూస్తున్న హనుమ సంయమనం కోల్పోలేదు. సమయం వచ్చే వరకు వేచి చూడాలని ఆ శింశుపా వృక్షం మీదే జరిగిందంతా చూస్తున్నాడు. రాక్షసుల వేధింపుల వల్ల సీతమ్మ కన్నీటి పర్యంతమవుతోంది. జీవితంపై ఆశ క్షీణిస్తోంది. తన రాముణ్ణి ఇక చూడటం సాధ్యం కాదేమో అని సీతమ్మ భయపడింది. ఇలా బందీగా పడి ఉండే కంటే మరణమే మేలనుకుంది. తనను చంపినా సరే రావణుడి నీడను కూడా తాకేది లేదని ఆ రాక్షస స్త్రీలకు సీతమ్మ గట్టిగా చెప్పింది. అప్పుడే కొన్ని సందేహాలు సీతమ్మకొచ్చాయి. 14,000 మంది సైన్యాన్ని గంటలో సంహరించిన తన రాముడు ఇన్నాళ్లు గడిచినా తనను రక్షించేందుకు ఎందుకు రాలేదని సీతమ్మ అనుకుంది. సముద్రం మధ్యలో ఉన్న లంకకు చేరడం కష్టం, అందువల్లే రాముడు రాలేకపోయాడని అనుకుంది. లేదా తాను లంకలో బందీగా ఉన్న సంగతి రాముడికి తెలియకపోవడం వల్ల లోకమంతా తన కోసం తిరుగుతూ వెతుకుతున్నాడేమో అని బాధపడింది. తానిక్కడ ఉన్నట్లు తెలిస్తే అధర్మపరుడైన రావణుడు, ఈ రాక్షస జాతి రాముడి బాణాలకు భస్మమైపోతారని సీత అనుకుంది. ఇలా ఎన్నో సందేహాలు, రాముడి జ్ఞాపకాలతో సీతమ్మ బాగా కుంగిపోయింది. సీతమ్మ మాటలకు రాక్షస స్త్రీలకు మరింత కోపం వచ్చింది. ఆమె చుట్టూ చేరి మళ్లీ ఆమెను మాటలతో వేధించటం మొదలుపెట్టారు. ఈ రాక్షస స్త్రీల గోలకు అప్పటి వరకు ఆ పక్కనే నిద్రపోతున్న మరో రాక్షసి భయపడుతూ నిద్రలేచింది. ఆమె పేరు త్రిజట. ఆమె ఒక వృద్ధ రాక్షసి. ఆమె వేగంగా సీతను వేధిస్తున్న రాక్షస స్త్రీల దగ్గరకు వచ్చి వారందర్నీ తిట్టిపోసింది. త్రిజట వణుకుతూ ఆ రాక్షస స్త్రీలతో ఇలా చెప్పింది. ఓ రాక్షస దుష్టులారా, వినండి, ఇప్పుడే నాకో భయంకరమైన పీడకల వచ్చింది అని త్రిజట వారికి బెదురుతూ చెప్పింది. ఆ కలలో తాను ఏమి చూసిందో కూడా త్రిజట చెప్పింది. త్రిజట కలలో శ్రీరామ లక్ష్మణులు ఏనుగు దంతాలతో చేసిన పల్లకిలో లంకకు వచ్చారు. ఆ పల్లకిని తెల్లని హంసలు ఆకాశంలో మోసుకుంటూ వచ్చాయి. సీతమ్మ కూడా తెల్లని వస్త్రాలు ధరించి చుట్టూ సముద్రమున్న తెల్లని పర్వతం మీద ఉన్నట్లు త్రిజట స్వప్నంలో కనిపించింది. సీతమ్మ రాముడితో కలిసినట్లు, రాముడు 4 దంతాలు ఉన్న ఒక పెద్ద ఏనుగెక్కి లక్ష్మణుడితో కలిసి లంకలో తిరుగుతున్నట్లు త్రిజటకు కల వచ్చింది. ఆ ఏనుగు మీద సీతమ్మను రాముడు కూర్చోబెట్టాడు. అలా సీతారాములు, లక్ష్మణుడు అధిరోహించిన ఆ ఏనుగు లంక పైభాగంలో నిలిచినట్లు తన స్వప్నంలో వచ్చిందని త్రిజట భయపడుతూ చెప్పింది. అలాగే సీతారాములు తెల్లని 8 వృషభాలు కట్టిన రథం మీద లంకకు వచ్చినట్లు, ఆ పైన సీతారామ లక్ష్మణులు పుష్పక విమానమెక్కి ఉత్తర దిశగా ఆకాశ మార్గంలో వెళ్లినట్లు త్రిజట స్వప్నాన్ని చూసింది. ఈ స్వప్నాన్ని చెప్తూ త్రిజట వణికిపోయింది. ఈ లోకంలో ఎవ్వరూ రాముణ్ణి ఓడించలేరని రాక్షస స్త్రీలకు త్రిజట హితబోధ చేసింది. అంతేకాదు, తనకు వచ్చిన కలలో రావణుడు ఎర్రని వస్త్రాలు ధరించి, ఎర్రని కరవీర పుష్పమాలలు ధరించి
శరీరానికి తైలం పూసుకొని ఆ తైలాన్నే తాగుతూ నేలపై శవంలా పడి ఉన్నట్లు కనిపించిందని త్రిజట వివరించింది. ఆ తర్వాత నల్లని వస్త్రాలు ధరించిన రావణుడు పుష్పక విమానం నుంచి నేలపై పడిపోయినట్లు, ఒక స్త్రీ రావణుణ్ణి ఈడ్చుకుంటూ వెళుతున్నట్లు తన కలలో చూశానని త్రిజట చెప్పింది. రావణుడు పిచ్చివాడిలా నూనె తాగుతూ పిచ్చి పిచ్చిగా గెంతులు వేస్తూ గాడిదలు కట్టిన రథంలో వెళ్లాడని, ఆ రథం నుంచి కూడా తలకిందులుగా కిందపడి ఒక మురికి కూపంలో మునిగిపోయినట్లు త్రిజట వివరించింది. రావణుడి సోదరులు కుమారులు అందరి మెడలకు తాళ్లు కట్టి ఒక నల్లని స్త్రీ వారిని ఈడ్చుకుంటూ వెళ్ళినట్లు, రాక్షసులంతా ఘోరంగా మరణించినట్లు, లంకానగరంలో గోపురాలు ముఖద్వారాలు విరిగిపడినట్లు, ఒక వానరుడు లంకానగరాన్ని భస్మం చేసినట్లు తనకు వచ్చిన కలను భయపడుతూ త్రిజట ఆ రాక్షస స్త్రీలందరికీ వివరించింది. ఆ స్వప్నం వల్ల తీవ్రంగా భయపడిన త్రిజట సీతమ్మను వేధిస్తున్న రాక్షస స్త్రీలను దూరంగా నెట్టేసింది. రాముడితో పాటు అతి భయంకరమైన అడవిలో కూడా నడిచిన సీతమ్మ మహాపతివ్రత అని, ఆమెను తాకితే ఎవరైనా భస్మమైపోతారని త్రిజట రాక్షస స్త్రీలను హెచ్చరించింది. ప్రాతకాలంలో వచ్చిన కల నిజమవుతోందని, ముఖ్యంగా ఎవరైనా స్త్రీ కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి కలలు ఖచ్చితంగా జరిగి తీరుతాయని త్రిజట వారిని హెచ్చరించింది. పొరపాటున కూడా సీతమ్మకు హాని చేయవద్దని తన రాక్షస సన్నిహితులకు మొరపెట్టుకుంది. సీతమ్మ, నువ్వు త్వరలోనే పెద్ద శుభవార్త వింటావు, రాముడు వస్తాడు అని త్రిజట సీతకు చెప్పింది. ఇన్నాళ్లలో ఇంతటి సంతోషకరమైన మాటలను మొదటిసారి విన్న సీతమ్మ చాలా ఆనందించింది. కాని రామలక్ష్మణులకేమైందో, అడవుల్లో తిరుగుతున్న వారిని ఏ మృగమైనా దాడి చేసి చంపేసిందో అని సీతమ్మకు రకరకాల ఆలోచనలు వచ్చాయి. ఆనాడు లక్ష్మణుడిని అనుమానించి పంపించకుండా ఉండి ఉంటే ఈ దుర్గతి తనకు పట్టేది కాదని కూడా బాధపడింది. అయినా మనసులో ఎక్కడో రాముడు ఖచ్చితంగా వచ్చి తనను రక్షిస్తాడన్న నమ్మకంతో ఉంది. పైగా కొన్ని శుభశకునాలు కూడా సీతమ్మకు కనిపించాయి. త్రిజట స్వప్నంతో సీతమ్మ మనసు కొంచెం శాంతించింది. ఇక అక్కడ శింషుపా వృక్షంపై ఉన్న హనుమ కూడా త్రిజట స్వప్నంతో సహా అక్కడ జరిగిన ఘట్టమంతా వింటున్నాడు. ఇక ఎలాగైనా సీతమ్మను కలవాలని అనుకున్నాడు. రాముడి గురించే క్షణక్షణం ఆలోచిస్తున్న సీతమ్మను ఓదార్చాలని, ఆమెకు ధైర్యాన్ని కలిగించాలని హనుమ అనుకున్నాడు. తాను రాముని దూతను అని చెప్తే సీతమ్మ మరింత ధైర్యంగా ఉంటుందని, లేదంటే రాముడు రాడేమో అనుకొని సీతమ్మ ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమోనని హనుమ భయపడ్డాడు. కాని అప్పటికీ ఇంకా రాక్షస స్త్రీలు సీత చుట్టూనే కాపలాగా ఉన్నారు. మరి ఆమెను ఎలా కలవాలి అని హనుమ సందిగ్ధంలో పడ్డాడు. అప్పటికి ఇంకా ప్రాతకాలం ముగియలేదు. కాని కాసేపట్లో తెల్లవారిపోతుంది. ఈలోపే సీతమ్మను కలవాలని హనుమ నిర్ణయించుకున్నాడు. రాక్షస స్త్రీలు రాత్రంతా కాపలా కాసి నెమ్మదిగా ఒక్కొక్కరు నిద్రలో తూలుతున్నారు. ఇదే మంచి సమయమని హనుమ అనుకున్నాడు. అప్పటికి హనుమ చిన్న కోతెంత పరిమాణంలో సూక్ష్మ రూపంలోనే ఉన్నాడు. సూక్ష్మ రూపంలో ఆమె దగ్గరకు వెళితే తనను అనుమానించే ప్రమాదముందని హనుమ అనుకున్నాడు. పైగా వానర రూపంలో ఉన్న తాను మనుష్య భాష అయిన సంస్కృతంలో మాట్లాడితే తప్పక తనను అనుమానిస్తుంది. రావణుడే ఈ రూపంలో వచ్చాడని సీతమ్మ అనుకుంటుంది. పైగా ఒక వానరుడు సంస్కృతం ఎలా మాట్లాడగలడు అని సీతమ్మ అనుమానించవచ్చు. రావణుడే వానరంలా వచ్చాడని సీతమ్మ భయపడి ఒకవేళ గట్టిగా అరిస్తే రాక్షస స్త్రీలు అప్రమత్తమవుతారు. అప్పుడు రావణుడికి విషయం తెలిస్తే తనను బంధిస్తే శ్రీరాముడికి సీతమ్మ జాడ తెలియకుండా పోతుందని హనుమ అనుకున్నాడు. ఇలా రకరకాల ఆలోచనలతో హనుమకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే హనుమకు రామ భజన గుర్తొచ్చింది. సీతమ్మ ప్రాణం శ్రీరాముడు. ఆ రాముడి గుణగణాలను పాడితే అప్పుడు సీతమ్మ తనను చూసి భయపడదని హనుమ అనుకున్నాడు. అప్పుడు శింషుపా చెట్టు మీద నుంచే రామకథను సీతమ్మకు వినిపించేలా హనుమ గానం చేశాడు. సీతమ్మకు వినిపించేలా హనుమ చెప్పిన రామకథ ఇదే. ఇక్ష్వాకు వంశంలో గొప్ప చక్రవర్తి దశరథుడు. గుణాల్లో ఆ దశరథుడు రాజర్షి. తపస్సులో ఋషులతో సమానం. బలంలో దేవేంద్రుడితో సమానం. ఆ దశరథుడికి ప్రాణప్రదమైనవాడు శ్రీరామచంద్రుడు. పేరుకు తగ్గట్టే చంద్రుడిలాంటి అందమైన ముఖం కలిగినవాడు. లోకంలోనే అతనిని మించిన ధనుర్ధారి వీరుడు లేడు. ధర్మమే అతని ప్రాణం. తండ్రి తన భార్య కైకకిచ్చిన వరాల కోసం, తండ్రి మాట నిలబెట్టడం కోసం తన భార్య సీతమ్మతో, తమ్ముడు లక్ష్మణుడితో అరణ్యవాసం చేసిన మహానుభావుడు.
అరణ్యంలో ఎంతోమంది రాక్షసులను సంహరించిన గొప్ప వీరుడు. కాని సీతమ్మ అపహరణకు గురైంది. ఆమెను వెతికేందుకు సుగ్రీవుడితో స్నేహం చేశాడు. సీతమ్మ లేని ప్రతి క్షణం రాముడు నరకం అనుభవిస్తున్నాడు. వానర సైన్యం అంతా సీతమ్మ కోసం వెతుకుతోంది. జటాయు అన్నగారైన సంపాతి చెప్పగా సీతమ్మ లంకలో ఉందని తెలుసుకొని 100 యోజనాలు దాటి ఈ లంకకు నేను వచ్చాను. ఇలా హనుమ అప్పటి వరకు జరిగిన కథంతా సీతమ్మకు వినపడేలా గానం చేశాడు. హనుమ మాటలు వినగానే సీత ఆశ్చర్యపోయింది. ఈ రామకథను ఇంత మధురంగా ఎవరు చెప్తున్నారా అని తల పైకెత్తి శింషుపా వృక్షాన్ని చూసింది. ఆ శింషుపా వృక్షం కొమ్మల మధ్య భయం భయంగా ఒక చిన్న కోతి ఉన్నట్లు సీతమ్మ గమనించింది. విచిత్ర రూపంలో ఉన్న ఆ చిన్న కోతిని చూసి సీతమ్మ ఉలిక్కిపడింది. ఈ వానరుడేనా రామకథను ఇంత మధురంగా చెప్పినది అని సీతమ్మ ఆశ్చర్యంగా చూసింది. పగడం లాంటి ఎర్రని ముఖం, గొప్ప తేజస్సుతో సూక్ష్మరూపంలో ఉన్న హనుమ ఆ చెట్టుకే వేలాడుతూ నెమ్మదిగా సీతమ్మ దగ్గరకు వచ్చి నమస్కరించాడు. ఎందుకైనా మంచిదని ఆమె సీతో కాదో నిర్ధారించుకుందాం అనుకున్నాడు. అమ్మా, మీరెవరు? ఎందుకింత దుఃఖిస్తున్నారు? చూడ్డానికి క్షత్రియ స్త్రీలా ఉన్నారే అని హనుమ సీతమ్మనడిగాడు. మనుష్య భాషలో మాట్లాడుతున్న హనుమను చూసి సీతమ్మ ఆశ్చర్యపోయింది. తాను దశరథుని కోడలినని, శ్రీరామచంద్రుడి ధర్మపత్ని సీతనని హనుమకు చెప్పింది. ఎంతో కాలం తర్వాత రాముడి గురించి విన్న సీతమ్మ జరిగిన విషయాలన్నీ హనుమతో చెప్పింది. తాను కోడలిగా అయోధ్య వచ్చిన దగ్గర్నుంచి ఇప్పటివరకు జరిగిన కథంతా వివరంగా చెప్పింది. రావణుడు చెరపట్టాక పడిన కష్టాల గురించి చెప్తూ చాలాసేపు ఏడ్చింది. కష్టకాలంలో మన మంచి కోరేవారి దగ్గర మన బాధంతా చెప్పుకుంటాం కదా, అలాగే సీతమ్మ అన్నాళ్ళు తనలో దాచుకున్న బాధను సూక్ష్మరూపంలో ఉన్న హనుమకు చెప్పుకున్నారు. ఆ రాక్షసుడైన రావణుడు తనకిచ్చిన సమయంలో ఇంకా 1 నెలే మిగిలి ఉందని, ఆ తర్వాత తాను మరణిస్తానని కూడా సీతమ్మ హనుమకు చెప్పారు. కుమిలిపోతున్న సీతమ్మను హనుమ ఓదార్చాడు. అమ్మా సీతమ్మ, నేను నీ పతి అయిన శ్రీరాముడు పంపగా వచ్చిన రామదూతను అని హనుమ సీతమ్మకు చెప్పాడు. శ్రీరామ లక్ష్మణులు క్షేమంగా ఉన్నారని, నీ క్షేమాన్ని తెలుసుకొని రమ్మన్నారని హనుమ జరిగిన వివరాలన్నీ సీతమ్మకు వివరించాడు. అది విని సీతమ్మ ఆనందంతో కంటతడి పెట్టింది. రాముడి మాటగా చెప్పిన మాటలను హనుమ చెప్తుంటే విని ఇన్నాళ్ల కష్టం నుంచి కాస్త ఉపశమనం పొందింది. అంతవరకు దూరంగా ఉండి మాట్లాడిన హనుమ సీతమ్మకు తనపై నమ్మకం కుదిరిందనుకొని నెమ్మదిగా దగ్గరకు వెళ్ళాడు. హనుమ దగ్గరకు రాగానే సీతమ్మ భయపడింది. రావణుడే ఈ రూపంలో వచ్చాడని అనుకుంది. సీతమ్మ దూరంగా వెళ్ళిపోయింది. అది చూసి హనుమ మళ్లీ సందిగ్ధంలో పడ్డాడు. రావణ, నువ్వే ఈ వానర రూపంలో వచ్చి నన్ను బాధించాలని చూస్తున్నావా అని హనుమతో సీతమ్మ అన్నారు. వెంటనే తమాయించుకొని, ఓ వానరా, నువ్వు నిజంగా రామదూతవే అయితే రాముడి గుణగణాలు చెప్పాలని సీతమ్మ కోరింది. అప్పుడు రాముడి గుణాలన్నింటినీ అలాగే రాముడి రూపాన్ని కూడా హనుమ వర్ణించాడు. అలా చెప్తూనే రాముడి ఎత్తు 96 అంగుళాలని చెప్పాడు. 1 అంగుళం ఇప్పటి లెక్కల ప్రకారం 2.5 సెంటీమీటర్లు. అప్పటి మనుషులు ఇప్పటికన్నా పొడుగు కాబట్టి అప్పటి అంగుళానికి సుమారు 4 సెంటీమీటర్లు ఉండే అవకాశం ఉంది. అంటే శ్రీరాముడి పొడవు 12 నుంచి 13 అడుగులని హనుమే చెప్పాడు. శ్రీరాముడు ఆకర్షణీయమైన శ్యామవర్ణం అని హనుమ వర్ణించారు. అంటే చామన ఛాయ రంగులో ఉంటాడని అర్థం. గంభీరమైన గొంతు, చక్కటి శరీర ఛాయ రాముడి సొంతమన్నాడు. 4 మృగాల వంటి నడక కలిగినవాడు, సాటిలేని వీరుడు. సింహం, పెద్ద పులి, ఏనుగు, వృషభం, ఈ 4 మృగాల నడకలో ఉన్న ధీరత్వం ఇంకే మృగంలోనూ ఉండదు. ఈ 4 మృగాలను మించిన రాజసం కలిగిన నడక కలిగినవాడు రాముడు అని హనుమ చెప్పాడు. ఇలా రాముణ్ణి అద్భుతంగా హనుమ వర్ణించాడు. రాముడు ఆజానుబాహుడని చెప్పాడు. అలాగే తన పేరు హనుమంతుడని, తాను రామ బంటునని, వాయుపుత్రుడినని సీతమ్మకు నమ్మకం కలిగేలా చెప్పాడు. రావణుడు అపహరించాక సీతమ్మ అన్వేషణ కోసం సుగ్రీవుడితో రాముడి స్నేహం, ఆ సుగ్రీవుడి మంత్రిగా రామలక్ష్మణులతో తనకు కుదిరిన స్నేహం గురించి కూడా హనుమ సీతమ్మకు వివరించాడు. ఆనాడు రావణుడు ఆకాశమార్గంలో అపహరించిన సమయంలో సీతమ్మ మూటకట్టి కిందకు విసిరేసిన ఆభరణాలు దొరికింది తమకేనని కూడా హనుమ చెప్పాడు. సీతా వియోగంతో రాముడు నిద్రాహారాలు మానేశాడని, రోజూ తలుచుకుని దుఃఖిస్తున్నారని చెప్పాడు.
తాము అన్వేషిస్తున్న సమయంలో జటాయు అన్నగారైన సంపాతి నీ జాడ చెప్పాడని, అక్కడి నుంచి 100 యోజనాల దూరాన్ని లంఘించి తాను లంకకు వచ్చానని హనుమ జరిగిన వివరాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు. తాను సుగ్రీవుని మంత్రినని, వాయుపుత్రుణ్ణని హనుమ తన గురించి వివరాలు చెప్పాడు. ఆ తర్వాత శ్రీరాముడు తన గుర్తుగా ఇచ్చిన ఉంగరాన్ని సీతమ్మకిచ్చాడు. ఆ ఉంగరాన్ని చూసి సీతమ్మ ఎంతో ఆనందించింది. తన కోసం 100 యోజనాల దూరం లంఘించి వచ్చినందుకు సీతమ్మ హనుమను ఎంతో గొప్పగా కీర్తించింది. శ్రీరాముడు లక్ష్మణుల గురించి కుశల ప్రశ్నలు అడిగింది. సీతమ్మ జాడ ఎక్కడో రాముడికి తెలియదని, ఇప్పుడు తాను వెళ్ళాక వానర భల్లూక సైన్యాలతో రామలక్ష్మణులు లంకను ధ్వంసం చేస్తారని సీతమ్మకు హనుమ ధైర్యం చెప్పాడు. శ్రీరాముడికి సీతమ్మ తప్ప మరో ధ్యాస లేదని, నీపై బెంగతో తలుచుకుని దుఃఖిస్తున్నాడని హనుమ చెప్పాడు. అప్పుడు సీతమ్మ, రావణుడు నాకు సంవత్సరం గడువిచ్చాడు. అందులో 10 నెలలు ముగిసిపోయాయి. ఇంకో 2 నెలల్లోపు శ్రీరాముడు తనను తీసుకువెళ్లాలని హనుమతో చెప్పింది. అప్పుడు హనుమ ఇలా అన్నాడు, సీతమ్మ, 2 నెలల వరకెందుకు? నా వీపు మీద ఆసీనురాలివైతే ఇప్పుడే నిన్ను శ్రీరాముడి దగ్గరకు చేరుస్తానని అన్నాడు. అప్పటికి హనుమ సూక్ష్మరూపంలోనే ఉండడం చూసి సీతమ్మ నవ్వుకుంది. ఇంత చిన్న శరీరంతో నన్ను మోసుకొని సముద్రాన్ని దాటడం సాధ్యం కాదని హనుమకు సీతమ్మ చెప్పింది. ఇంతసేపు సీతమ్మతో మాటల్లో పడి తాను సూక్ష్మరూపంలో ఉన్నాడన్న విషయాన్ని హనుమ పట్టించుకోలేదు. సీతమ్మ అలా అనేసరికి హనుమ నవ్వాడు. అమ్మా సీతమ్మ, నా శక్తి సామర్థ్యాలు నీకు తెలియవు, ఇదిగో చూడు అంటూ హనుమ తన శరీరాన్ని భారీగా పెంచాడు. మహాబలశాలిగా ఉన్న హనుమను చూసి సీతమ్మ ఆశ్చర్యపోయింది. ఈ క్షణమే నిన్ను రాముడి దగ్గరకు చేరుస్తాను, రా తల్లి అంటూ సీతమ్మను హనుమ కోరాడు. అప్పుడు సీతమ్మ ఇలా చెప్పింది, హనుమా, నీ పరాక్రమం నాకు అర్థమైంది. కాని నువ్వు నన్ను తీసుకువెళ్ళటం సముచితం కాదు. మార్గమధ్యంలో నేను అదుపు తప్పి సముద్రంలో పడిపోవచ్చు. రావణుడికి తెలిస్తే రాక్షస సైన్యం మనల్ని చుట్టుముడుతుంది. అప్పుడు నీ ప్రాణానికి నా ప్రాణానికి కూడా ముప్పు తప్పదు. నా కోసం రామదూతగా వచ్చిన నీకు హాని కలగకూడదు. అలాగే ఈ రాక్షసులను నువ్వు సంహరిస్తే అది రాముడి కీర్తికి భంగం కలిగిస్తుంది. అందుకే శ్రీరాముడే వచ్చి రావణుణ్ణి సంహరించి నన్ను తీసుకువెళ్ళాలి. అదే శ్రీరాముడికి కీర్తి. శ్రీరాముడి వీరత్వం ముందు ఈ రావణుడు ఒక లెక్క కూడా కాదు. అందుకే నా భర్త అయిన రాముడిని, నా మరిది అయిన లక్ష్మణుడిని, వానర సైన్యాన్ని లంకకే తీసుకురా అని సీతమ్మ హనుమకు వివరంగా చెప్పింది. రాముడికి వర్తమానం పంపింది. సీతమ్మ చెప్పింది విని హనుమ కూడా సంతోషించాడు. ఆమె చెప్పింది నిజమేనని అనుకున్నాడు. ఈ వర్తమానాన్ని శ్రీరాముడికి చేరుస్తానని హనుమ సీతమ్మకు చెప్పాడు. కాని తాను సీతమ్మను కలిసినట్లు ఏదైనా గుర్తుగా ఇమ్మని హనుమ సీతమ్మను కోరాడు. అప్పుడు సీతమ్మ శ్రీరాముడికి తనకు మాత్రమే తెలిసిన ఒక సంఘటనను హనుమకు చెప్పింది. అదేంటంటే, సీతారాములకు వివాహమైన కొత్తలో చిత్రకూటం ప్రాంతంలో కొన్నాళ్లు విడిది చేశారు. అక్కడ ముని ఆశ్రమాల్లో కొన్నాళ్లున్నారు. ఒకరోజు సీతారాములు ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ఇంతలో ఒక కాకి వచ్చి సీతమ్మను పొడుస్తోంది. ఎంత అదిలించినా మళ్లీ మళ్లీ ఆ కాకి వచ్చి ముక్కుతో సీతమ్మను పొడుస్తూనే ఉంది. అలా సీతమ్మ శరీరంపై కాకి పెట్టిన ఘాటు వల్ల రక్తం చిందింది. ఆ రక్తాన్ని చూసి శ్రీరాముడు తీవ్రంగా ఆగ్రహించాడు. కాకి రూపంలో వచ్చినవాడు దేవేంద్రుడి కుమారుడని రాముడికి అర్థమైంది. వెంటనే ఒక దర్భను తీసి బ్రహ్మాస్త్ర మంత్రాన్ని పఠించాడు. ఆ బ్రహ్మాస్త్రాన్ని ఆ కాకి పైకి వదిలాడు. భయపడిన ఆ కాకి బ్రహ్మాస్త్రం నుంచి తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆ బ్రహ్మాస్త్రం నుంచి ఆ కాకిని ఇంద్రుడు కూడా కాపాడలేకపోయాడు. ఇక విధిలేక ఆ కాకి శ్రీరాముడి పాదాల మీద పడి శరణు వేడింది. అప్పుడు శ్రీరాముడు ఆ కాకిని క్షమించాడు. కాని బ్రహ్మాస్త్రం వృధాగా పోదని, ఏదో ఒక అవయవాన్ని ఛేదించక తప్పదని ఆ కాకితో రాముడు అన్నాడు. అప్పుడు తన కుడి కన్నుని ఆ కాకి సమర్పించింది. అలా ఆ బ్రహ్మాస్త్రం ఆ కాకి కుడి కన్ను దహించేసింది. అలా ఆ కాకి వెళ్ళిపోయింది. సీతారాములకు మాత్రమే తెలిసిన ఈ కథను సీతమ్మ హనుమకు చెప్పింది. ఒక సాధారణ కాకి తనను హింసించినందుకే రాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇప్పుడు ఒక రాక్షసుడు తనను అపహరించి నానా హింసలు పెడుతున్నాడు. అందుకు రాముడు రావణుణ్ణి ఇంకెంత శిక్షించాలి? అందుకే తొందరగా వచ్చి తనను రక్షించాలని తాను స్వయంగా చెప్పినట్లుగా చెప్పాలని హనుమకు సీతమ్మ వివరించింది. తన కొంగు ముడిలో ఉన్న తనకెంతో ఇష్టమైన చూడామణి ఆభరణాన్ని
తన గుర్తుగా రాముడికి చూపించాలని హనుమకిచ్చింది. చూడామణిని హనుమ జాగ్రత్తగా దాచాడు. తలపై ధరించే మణి చూడామణి. ఆ చూడామణి ప్రభావంతో హనుమంతుడి శక్తి మరింత పెరిగింది. ఈ చూడామణిని చూడగానే శ్రీరాముడికి తనతో పాటు తన తల్లిదండ్రులు కూడా గుర్తొస్తారని సీతమ్మ హనుమకు చెప్పింది. అలా హనుమ మళ్లీ ప్రయాణానికి సిద్ధమయ్యాడు. కొద్ది కాలంలోనే మహాసైన్యంతో రామలక్ష్మణులతో వచ్చి కలుస్తానని హనుమ సీతమ్మ దగ్గర వీడ్కోలు తీసుకున్నాడు. కాని సీతమ్మ పడుతున్న కష్టాలను ప్రత్యక్షంగా చూసిన హనుమ ఈ రాక్షసులను ఏదో ఒకటి చేయకుండా వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు. ఇక్కడి వరకు సుందరకాండలో ఉన్న 40 సర్గల విశేషాలను తెలుసుకున్నాం. తన కళ్ల ముందే రావణుడు సీతమ్మను బెదిరిస్తున్నా తాను చూస్తూ ఉండాల్సి వచ్చిందని హనుమకు మహాకోపం వచ్చింది. కాని ఆ క్షణంలో సంయమనం పాటిస్తేనే సీతమ్మను కలవడం కుదురుతుంది కాబట్టి ఏమీ చేయకుండా మౌనంగా ఉన్నాడు. సీతమ్మను కలిశాడు. రాముడు తన గుర్తుగా ఇచ్చిన ఉంగరాన్ని సీతమ్మకు చూపించాడు. అలాగే సీతమ్మ తన గుర్తుగా ఇచ్చిన చూడామణిని భద్రం చేశాడు. సీతమ్మకు ధైర్యం చెప్పి తిరిగి తన వానర బృందం ఎదురుచూస్తున్న వింధ్యా తీరానికి వెళదామని సిద్ధమయ్యాడు. కాని రాముడు పంపిన ఒక వానరుడికే ఎంత శక్తి ఉందో ఈ లంకకు చూపిద్దామని అనుకున్నాడు. దుర్మార్గులైన ఈ రాక్షసులకు దండోపాయమే సరైన పద్ధతి అనుకున్నాడు. తాను సృష్టించే విధ్వంసం వల్ల రావణుడి బలమెంతో కూడా ఒక అంచనా వస్తుంది. అది శ్రీరాముడికి సుగ్రీవుడికి చెప్తే యుద్ధ వ్యూహానికి ఉపయోగపడుతుందని హనుమ ఆలోచించాడు. రావణుడిని కలిసి శ్రీరాముడి దూతగా అతన్ని హెచ్చరించాలని, అందుకు రావణుణ్ణి కలవాలని హనుమ అనుకున్నాడు. కాని నేరుగా వెళితే ఒక వానరుణ్ణి రావణుడు అస్సలు గౌరవించాడు. అందుకే రావణుడికి తన వీరత్వాన్ని చూపించి కోపం తెప్పించాలని అనుకున్నాడు. అప్పుడు రావణుడిని కలవచ్చన్నది హనుమ ఆలోచన. అనుకున్నదే తడవుగా రావణుడికి ఎంతో ఇష్టమైన అశోకవనాన్ని ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు. పెద్ద పెద్ద చెట్లు పీకి అందమైన సరస్సులు భవనాలపై విసిరేశాడు. ఇష్టం వచ్చినట్లు అశోకవనంలో తిరుగుతూ ఆ వనాన్ని విధ్వంసం చేశాడు. కొద్ది సమయంలోనే అశోకవనం అంతా నాశనమైంది. ఇదంతా చూసి అక్కడ కాపలా కాస్తున్న రాక్షస స్త్రీలు భయపడ్డారు. వారి ముందు అంతెత్తుగా హనుమ ఉన్నాడు. భారీ శరీరంతో ఉన్న హనుమను చూసి ఏ భూతమో ప్రేతమో అని రాక్షస స్త్రీలు వణికిపోయారు. సీత కోసమే వచ్చాడనుకుని ఆ రాక్షస స్త్రీలు సీతమ్మను గట్టిగా అడిగారు. ఈ వానరం ఎవరో తనకు తెలియదని సీతమ్మ చెప్పింది. వెంటనే ఆ రాక్షస స్త్రీలు రావణుడి దగ్గరకు పరిగెత్తారు. రావణ ప్రభు, ఎప్పుడూ చూడని మహాభయంకరమైన వానరుడు అశోకవనాన్ని ధ్వంసం చేస్తున్నాడని ఆ రాక్షసులు రావణుడికి చెప్పారు. ఇంకా ఇలా చెప్పారు కూడా, సీతమ్మ చెప్పడం లేదు గాని ఆ రాముడే ఈ వానరుణ్ణి పంపాడని మాకు అనుమానంగా ఉందని, తక్షణం అతన్ని శిక్షించకపోతే మరింత విధ్వంసం సృష్టిస్తాడని ఆ రాక్షస స్త్రీలు రావణుడికి చెప్పారు. అది విన్న వెంటనే రావణుడు ఆగ్రహంతో అరిచాడు. భారీ శరీరంతో హనుమ ఉన్నాడని రాక్షస స్త్రీలు చెప్పారు కాబట్టి ఒకరిద్దరు సరిపోరని ఏకంగా 80,000 మంది రాక్షస సైన్యాన్ని హనుమను సంహరించేందుకు పంపాడు. అప్పటికే అశోకవనాన్ని ధ్వంసం చేసి అశోకవనం ముఖద్వారం దగ్గర యుద్ధం కోసమే హనుమ ఎదురుచూస్తూ నిల్చున్నాడు. ఇంకా ఎవరూ రాలేదేంటా అని చూస్తున్నాడు. అంతలోనే 80,000 మంది రాక్షసులు గుంపులు గుంపులుగా విడిపోయి హనుమను చుట్టుముట్టారు. హనుమ తన శరీరాన్ని మరింత భారీగా పెంచాడు. ఆ ఆకారం ఎంత ఉందంటే ఆ రాక్షసులు హనుమ మోకాళ్లంత ఎత్తు కూడా లేరు. ఆ గుంపును చూసి హనుమ వారికి భయం కలిగేలా ఒక్క అరుపు అరిచాడు. ఆ శబ్దానికి లంక అదిరింది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది సుందరకాండలో 42వ సర్గ విశేషాలు. ఈ 42వ సర్గలోనే అత్యంత శక్తివంతమైన శ్లోకాలున్నాయి. ఇవి ఎంత శక్తివంతమైన శ్లోకాలంటే ఏదైనా ఒక ముఖ్యమైన పని అసాధ్యం, ఇది జరగదేమో అని ఎవరికైనా అనిపించినప్పుడు ఇప్పుడు మనం పఠించబోయే శ్లోకాలను గనక రోజూ మనం పఠిస్తే అసాధ్యమనుకున్న పనులు కూడా సాధించగలిగే మానసిక శక్తి మనకు లభిస్తుందని, అన్ని భయాలు తొలగిపోతాయని పెద్దలు చెప్తారు. ఆ శ్లోకాలు ఇవే. ఇవి సుందరకాండలో 42వ సర్గలో 33 నుంచి 36 వరకు ఉన్న శక్తివంతమైన శ్లోకాలు. హనుమ శక్తిని వివరించే శ్లోకాలు ఇవి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః
అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. ఈ 4 శ్లోకాలను జయస్తుతి అని కూడా అంటారు. ఈ 4 శ్లోకాల్లో హనుమ తన శక్తి గురించి తానే వివరిస్తూ చెప్పారు. ఎవ్వరికీ భయపడేది లేదు, ఎవ్వరొచ్చినా వారిపై విజయం సాధిస్తాను అని చెప్పే శక్తివంతమైన శ్లోకాలు. వీటి అర్థమేంటంటే, లోకంలోనే అతి శక్తివంతుడు శ్రీరాముడు, అతని తర్వాత అత్యంత శక్తివంతుడు లక్ష్మణుడు, వీరిద్దరి అనుజ్ఞతో పరిపాలిస్తున్న సుగ్రీవుడు కూడా మహాబలవంతుడు, వారి దూతగా వచ్చిన నా పేరు వాయుపుత్రుడు, శత్రు సైన్యాన్ని సంహరించే శక్తివంతుడైన హనుమంతుడు, ఎంతటి సైన్యాన్ని సంహరించినా నాలో అలసట రాదు, నేను కోసలేంద్రుడు అయోధ్యా చక్రవర్తి అయిన శ్రీరాముడికి దాసుడను, నేను వేల సంఖ్యలో రాళ్లను ఎత్తి పెద్ద పెద్ద వృక్షాలను పెకలించి యుద్ధం చేస్తున్నప్పుడు 1000 మంది రావణులు కూడా నా ముందు నిలవలేరు. ఈ రాక్షసులందరూ చూస్తుండగానే లంకాపట్టణాన్ని ధ్వంసం చేసి సీతమ్మకు నమస్కరించి వచ్చిన పని పూర్తి చేసుకొని వెళతాను. ఇది ఈ 4 శ్లోకాల అర్థం. ఇవి అత్యంత శక్తివంతమైన శ్లోకాలు. ఎంతటి కఠినమైన లక్ష్యాన్నైనా ఛేదించే మానసిక శక్తి వస్తుంది. ఇలా తన శక్తిని తాను గుర్తు చేసుకున్నాడు హనుమ. ఎదురుగా ఉన్న రాక్షసులు విసిరిన ఆయుధాలు హనుమ పట్టించుకోలేదు. ఆ ఆయుధాలనే పట్టుకొని తిరిగి ఆ రాక్షసుల మీదకే విసిరేశాడు. అశోకవనానికి పెద్ద ముఖద్వారముంది. ఆ ద్వారానికి 10-12 అడుగుల పొడవున్న ఇనుప గడియ ఉంది. ఆ ఇనుప పరిఘతో కనిపించిన రాక్షసులందర్నీ హనుమ సంహరించాడు. అలా 80,000 మంది సైనికులు హతమయ్యారు. వారిలో ఒకరో ఇద్దరో బతికారు. వారు రావణుడి దగ్గరకు వణుకుతూ వెళ్లారు. 1000 మంది సైన్యాన్ని ఆ వానరుడు సంహరించాడని రావణుడికి చెప్పారు. రావణుడు ఆశ్చర్యపోయాడు. ఒక వానరం 1000 మంది సైన్యాన్ని సంహరించడమా? అసాధ్యమనుకున్నాడు. రావణుడి మంత్రి ప్రహస్తుడు, అతని కుమారుడు మహావీరుడైన జంబూమాలి ఆ వానరుణ్ణి సంహరించి రావాలని ఆ ప్రహస్తపుత్రుడైన జంబూమాలిని రావణుడు పంపాడు. ఈలోపు అక్కడ హనుమ అశోకవనంలో మిగిలిన వాటిని ధ్వంసం చేస్తున్నాడు. ఆ అశోకవనం దగ్గరలో అందమైన భవనాలున్నాయి. వాటిని కూడా ధ్వంసం చేయాలని ఆ భవనాలపైకి హనుమ ఎక్కి తన శరీరాన్ని ఇంకా భారీగా పెంచాడు. ఒక కొండంత ఎత్తున్న హనుమను చూసి భయపడి చాలామంది రాక్షసులు మరణించారు. ఆ ఎత్తైన భవనం మీద ఉన్న హనుమ లంక అంతా వణికేలా గట్టిగా అరిచాడు. ఆ తర్వాత భారీ ఆకారంతో ఉన్న లంకారక్షకులైన రాక్షసులు హనుమను సంహరించేందుకు పెద్ద పెద్ద ఆయుధాలతో చుట్టుముట్టారు. ఆ భవనానికున్న ఒక పెద్ద స్తంభాన్ని హనుమ పెకలించాడు. ఆ స్తంభంతో ఆ రాక్షసులందరినీ కొట్టి సంహరించాడు. మధ్యలో అగ్ని రగిలి ఆ భవనం భగ్గుమని తగలబడింది. అలా ఒక్కో రాక్షసుణ్ణి సంహరిస్తున్నప్పుడు లంకలో ఉన్న రాక్షస సైన్యంలో ఏ రాక్షసుడికి ఎంత బలముందో హనుమ అంచనా వేస్తున్నాడు. వారిలో 100 ఏనుగులు 1000 ఏనుగులు బలమున్న రాక్షసులు కూడా ఉన్నట్లు హనుమ గమనించాడు. రావణుడి సైనిక శక్తిని తెలుసుకోవడానికే హనుమ ఈ యుద్ధాన్ని కల్పించుకొని మరీ చేస్తున్నాడు. ఈ వివరాలు రాముడికి సుగ్రీవుడికి చెప్తే యుద్ధానికి ఎలా సన్నద్ధమవ్వాలో వ్యూహాలు రచించుకోవచ్చు. అలాగే లంకపై యుద్ధానికి ఎంత సైన్యం కావాలో కూడా తెలుస్తుంది. ఈలోపు ప్రహస్తుడి కుమారుడైన జంబూమాలి హనుమపై యుద్ధానికి వచ్చాడు. జంబూమాలి మహావీరుడు, గొప్ప ధనుర్ధారి. అతని దగ్గర ఒక గొప్ప ధనుస్సుంది. ఆ భారీ ధనుస్సు తీసుకొని హనుమపై యుద్ధానికి వచ్చాడు. అతను అడవిగాడిదలు కట్టిన రథం మీద వచ్చాడు. జంబూమాలి వస్తూనే 100ల సంఖ్యలో బాణాలు హనుమపై ప్రయోగించాడు. ఆ బాణాలు హనుమకు తగిలి గాయాలయ్యాయి. ఆ బాణాల దాడిని చూసి హనుమకు కోపం వచ్చింది. పక్కనే ఉన్న బండరాళ్లను పెద్ద వృక్షాలను పెకలించి జంబూమాలిపై విసిరాడు. వాటిని జంబూమాలి అస్త్రాలతో ఎదుర్కొన్నాడు. మళ్లీ బాణాలతో హనుమపై తీవ్రంగా దాడి చేశాడు. హనుమ ఒళ్లంతా బాణాలు గుచ్చుకున్నాయి. తీవ్ర ఆగ్రహంతో హనుమ ఒక పెద్ద ఇనుప పరిఘను జంబూమాలిపై బలంగా విసిరాడు. ఆ పరిఘ జంబూమాలి రథాన్ని ముక్కలు ముక్కలు చేసింది. ఆ రథం కింద జంబూమాలి నుజ్జునుజ్జై మరణించాడు. గొప్ప వీరుడైన జంబూమాలి మరణించాడని తెలిసి రావణుడు తేరుకోలేకపోయాడు. లక్షల సైన్యాన్ని ఒంటి చేత్తో సంహరించగల జంబూమాలి ఒక వానరుడి చేతుల్లో మరణించాడంటే రావణుడు నమ్మలేకపోయాడు. వెంటనే తన మంత్రిపుత్రులను రావణుడు పిలిచాడు. ఆ వానరుణ్ణి నామరూపాలు లేకుండా చేయాలని వారిని ఆదేశించాడు. రావణుడి ప్రధానమంత్రికి 7 కుమారులు. ఒక్కొక్కరు 1,00,000 మంది సైన్యాన్ని సంహరించగల శక్తివంతులు. అలాంటి వీరులు హనుమపై యుద్ధానికి రథాలపై వెళ్లారు.
ఈ మంత్రి కుమారుల వెనక ఒక భారీ సైన్యం కూడా వెళ్ళింది. అస్త్రవిద్యలో ఆ 7 రాక్షస వీరులు నిష్ణాతులు. వారి చేతుల్లో బంగారంతో చేసిన ధనుస్సులున్నాయి. ఒక్కొక్కరిని సంహరించాక హనుమ యుద్ధం కోసం ఎదురుచూస్తూ అశోకవనం ముఖద్వారం దగ్గర నిల్చున్నాడు. మంత్రి కుమారులు అతని సైన్యాన్ని హనుమ చూశాడు. వస్తూనే 7 కుమారులు అస్త్రాలతో వేల బాణాలతో హనుమను ముంచెత్తారు. కాని ఆ బాణాల నుంచి హనుమ తప్పించుకొని ఆకాశంలోకి ఎగురుతూ వారిపై యుద్ధం చేశాడు. అంత పెద్ద శరీరంతో ఉన్న హనుమ సైన్యాన్ని తొక్కుతూ తన వాడి గోళ్లతో రక్కుతూ బలంగా దెబ్బలు కొడుతూ ఎంతోమందిని సంహరించాడు. హనుమ భయంకర రూపానికి భయపడి చాలామంది రాక్షసులు పారిపోయారు. ఇక మిగిలిన ఆ 7 మంత్రిపుత్రులను హనుమ ఎత్తి కింద పడేసి భుజబలంతోనే సంహరించాడు. ఆ 7 మహావీరులైన మంత్రి కుమారులు కూడా మరణించారని రావణుడికి తెలిసిందే. రావణుడు కోపంతో రగిలిపోయాడు. వచ్చినవాడు వానరుడు కాదని మహాభూతమో ప్రేతమో అయ్యుంటుందని రావణుడు అనుకున్నాడు. అదే విషయాన్ని రాక్షసులకు చెప్పాడు. తాను గతంలో వాలి, సుగ్రీవ లాంటి మహావానర యోధులను చూశానని, వారిని మించిన ఈ వానర యోధుడితో జాగ్రత్తగా ఉండాలని కూడా రావణుడు హెచ్చరించాడు. ఒకప్పుడు రావణుడిని తన బాహువుల్లో బంధించి వాలి 4 సముద్రాల నీళ్లను తాగించిన విషయాన్ని దశగ్రీవుడు గుర్తు చేసుకున్నాడు. అందుకే రావణుడు హనుమను తక్కువ అంచనా వేయలేదు. గతంలో దేవదానవ యుద్ధాల్లో వీరత్వం చూపించిన రావణుడి సైన్యాధ్యక్షులను హనుమపై యుద్ధానికి పంపాడు. వారు విరూపాక్ష, యూపాక్ష, దుర్ధర, ప్రఘస, భాసకర్ణ. ఈ 5 లంకా సైన్యానికి ముఖ్యులైన సైన్యాధ్యక్షులు. అతి భయంకరమైన రాక్షసులు. ఎలాగైనా ఆ వానరుణ్ణి సంహరించాలని రావణుడు వారిని ఆదేశించాడు. ఆ సైన్యాధ్యక్షులు రథాలు, ఏనుగులు, భారీ సైన్యం, చిత్ర విచిత్రమైన ఆయుధాలతో హనుమ ఉన్న అశోకవనం ముఖద్వారం దగ్గరకు వెళ్లారు. వారంతా ఒక్కసారిగా పర్వత శిఖరమంత ఎత్తున్న హనుమను చుట్టుముట్టారు. వారు ఇనుప బాణాలతో హనుమను గాయపరిచారు. ఆ బాణాలను తప్పించుకునేందుకు హనుమంతుడు ఆకాశంలో ఎగురుతూ వారితో యుద్ధం చేశాడు. అలా ఎగురుతూ దుర్ధరుడి రథాన్ని తొక్కి నుజ్జునుజ్జు చేశాడు. అలా దుర్ధరుడు ఘోరంగా మరణించాడు. ఇలా కాదని విరూపాక్ష, యూపాక్షలు కూడా ఆకాశంలో ఎగురుతూ హనుమతో మాయా యుద్ధం మొదలుపెట్టారు. ఆకాశంలోనే హనుమకు ఆ రాక్షసులకు మల్ల యుద్ధం జరిగింది. వారిద్దరినీ నేల మీద పడేసి ఒక పెద్ద సాల వృక్షాన్ని హనుమ పెకలించాడు. ఆ వృక్షంతో వారిద్దరినీ కొట్టి సంహరించాడు. అలా విరూపాక్ష, యూపాక్ష కూడా మరణించారు. ఇక వచ్చిన రాక్షసుల్లో మిగిలింది 2. వారు ప్రఘస, భాసకర్ణ. వారిద్దరూ శూలాలతో హనుమపై విరుచుకుపడ్డారు. ఆ ఆయుధాల గాయాలతో హనుమకు రక్తం చిందింది. కోపంతో ఆ పక్కనే ఉన్న ఒక పర్వత శిఖరాన్ని పెకలించి ఆ రాక్షసులిద్దరిపై పడేశాడు. వారిద్దరూ ఆ బండరాళ్ల మధ్య నలిగి మరణించారు. అలా ప్రఘస, భాసకర్ణ కూడా మరణించారు. ఇలా రావణుడి సైన్యంలో అత్యంత ముఖ్యమైన యోధులు విరూపాక్ష, యూపాక్ష, దుర్ధర, ప్రఘస, భాసకర్ణ. ఈ 5 హనుమ చేతుల్లో మరణించారు. వీరు మరణించాక వీరితో వచ్చిన సైన్యం భయంతో పరుగులు తీసింది. వారిని కూడా హనుమ బండరాళ్లు విసిరి, వృక్షాలను విసిరి అందర్నీ సంహరించాడు. చెల్లాచెదురుగా పడి ఉన్న రథాలు, మరణించిన మృగాలు, శవాలతో అశోకవనం భయంకరంగా మారింది. వారిని సంహరించగానే మళ్లీ హనుమ, నేను యుద్ధానికి సిద్ధం, ఎంతమందిని పంపుతావో పంపించు అని రావణుడికి సవాలు విసురుతున్నట్లుగా అశోకవనం ముఖద్వారం దగ్గర ఒక మహావీరుడిలా నిల్చున్నాడు. తన 5 సైన్యాధ్యక్షులను కూడా ఒక వానరం సంహరించిందని తెలిసి రావణుడికి ఏమీ అర్థం కాలేదు. వాలిని మించి ఈ వీరుడెవరా అని రావణుడు ఆలోచనలో పడ్డాడు. ఇక ఉపేక్షించి లాభం లేదని మాయాయుద్ధంలో ఆరితేరిన అక్షకుమారుణ్ణి రావణుడు ఆదేశించాడు. రావణుడి కుమారుల్లో అక్షకుమారుడు ఒకరు. ఇంద్రజిత్ తర్వాత అంతటి వీరుడు. గొప్ప తపస్సు చేసి ఎగిరే రథాన్ని పొందాడు. ఆ రథం నేలమీద, ఆకాశంలోనూ ప్రయాణించగల బంగారు రథం. ఆ రథంలో విధ్వంస ఆయుధాలు ఎన్నో ఉంటాయి. అక్షకుమారుడు ఆ రథం మీద ఉన్నంత వరకు అతన్ని దేవతలు కూడా ఓడించలేరు. అంతటి వీరుడు అక్షకుమారుడు. ఎంతటి వీరుడైనా అక్షకుమారుణ్ణి ఓడించటం సాధ్యం కాదన్న నమ్మకంతోనే రావణుడు అతన్ని హనుమపై యుద్ధానికి పంపాడు. అక్షకుమారుడు తన మహిమాన్విత బంగారు రథంపై హనుమ ఉన్న చోటికి బయలుదేరాడు. ఆ రథానికి ఎంతో వేగంతోనైనా ప్రయాణించగల 8 మాయా అశ్వాలున్నాయి. అక్షకుమారుడు మనసులో కోరుకున్న చోటికి ఆ అశ్వాలు రథాన్ని తీసుకువెళతాయి. అక్షకుమారుడు హనుమ ఉన్న చోటికి తన సైన్యంతో వచ్చాడు. అంతటి అక్షకుమారుడు కూడా హనుమను చూసి ఆశ్చర్యపోయాడు. ఎంతోమంది ప్రముఖ వీరులు,
వేల మంది రాక్షసులను సంహరించిన ఇతను సామాన్య వానరుడు కాదని అక్షకుమారుడు గుర్తించాడు. అక్షకుమారుడు ప్రయోగించిన అస్త్రాలకు లంక దద్దరిల్లింది. విషం చిమ్మే విచిత్రమైన అస్త్రాలను హనుమ తలకు గురిపెట్టి అక్షకుమారుడు ప్రయోగించాడు. ఆ శక్తివంతమైన అస్త్రాల దెబ్బకు హనుమ తలకు గాయమైంది. హనుమ కళ్ల మీద నుంచి రక్తం కారుతోంది. ఆ దెబ్బకి హనుమ ఆగ్రహించాడు. అక్షకుమారుడు ఎగిరే రథంలో మాయాయుద్ధం చేస్తున్నాడు కాబట్టి తాను మాయాయుద్ధమే చేయాలని ఒక్కసారిగా హనుమ తన శరీరాన్ని భారీగా పెంచాడు. హనుమ గాల్లోకి ఎగిరి ఆకాశంలో తిరుగుతున్నాడు. అక్షకుమారుడు తన ఎగిరే రథం మీద ఆకాశంలో హనుమను వెంబడిస్తూ అస్త్రాలు సంధిస్తున్నాడు. ఆ అస్త్రాలను తప్పించుకుంటూ హనుమ ఎగురుతున్నాడు. వయసులో చిన్నవాడైన అక్షకుమారుడి వీరత్వానికి హనుమ కూడా ముచ్చటపడ్డాడు. అతను ఎన్ని అస్త్రాలు సంధించినా అక్షకుమారుణ్ణి సంహరించటానికి హనుమకు మనసొప్పడం లేదు. కాని అక్షకుమారుడు వరుసగా ప్రయోగిస్తున్న అస్త్రాలకు హనుమకు గాయాలవుతున్నాయి. ఇలాగే ఉపేక్షిస్తే తాను వచ్చిన పని చెడిపోతుంది గనుక రాక్షస వీరుడైన అక్షకుమారుణ్ణి సంహరించక తప్పదని హనుమ నిర్ణయించుకున్నాడు. వెంటనే అక్షకుమారుడి రథానికి ప్రధానమైన 8 మాయా గుర్రాలను హనుమ తన భుజబలంతో కొట్టి విధ్వంసం చేశాడు. ఆ రథాన్ని కూడా ముక్కలు చేసి నేల మీదకు విసిరేశాడు. అలా రథంతో పాటు అక్షకుమారుడు కూడా కింద పడిపోయాడు. అయినా అక్షకుమారుడు మరణించలేదు. మాయా విద్యల్లో ఆరితేరిన ఆ రావణ కుమారుడు గాల్లోకి ఎగిరి తన ధనుస్సుతో అస్త్రాలు ప్రయోగించాడు. అప్పుడు హనుమ వేగంగా అక్షకుమారుడి దగ్గరకు వెళ్లి అతన్ని గిరగిరా తిప్పి నేల మీదకు గట్టిగా విసిరేశాడు. అలా అక్షకుమారుడు మరణించాడు. రాక్షస వీరుల్లో మహాయోధుడైన అక్షకుమారుణ్ణి సంహరించాక మళ్లీ హనుమ అశోకవనం ముఖద్వారం దగ్గర యుద్ధం కోసం ఎదురుచూస్తూ నిల్చున్నాడు. తన కుమారుల్లో చిన్నవాడైన అక్షకుమారుడు మరణించాడని తెలిసి రావణుడు కుమిలిపోయాడు. ఇక ఆ వానరాన్ని నిర్దయగా సంహరించాల్సిందే అని రావణుడు నిర్ణయించుకున్నాడు. ఇంద్రుణ్ణి కూడా ఓడించిన తన కుమారుడు ఇంద్రజిత్తుని హనుమపై యుద్ధానికి పంపాడు. ఇక్కడి వరకు సుందరకాండలో 47 సర్గల విశేషాలు పూర్తయ్యాయి. హనుమను సంహరించేందుకు ఎందరో గొప్ప రాక్షస వీరులను రావణుడు పంపాడు. వారందరినీ హనుమ సంహరించాడు. రావణుడికి ఎంతో ఇష్టమైన కుమారుడు అక్షకుమారుణ్ణి కూడా హనుమ సంహరించాడు. ఇక లాభం లేదని రావణుడు ఇంద్రజిత్తుని హనుమపై యుద్ధానికి పంపాడు. ఇంద్రుణ్ణి కూడా ఓడించిన వీరుడు ఇంద్రజిత్. బ్రహ్మ నుంచి ఎన్నో అస్త్రాలను వరాలుగా పొందిన ఇంద్రజిత్ తప్పకుండా హనుమను సంహరించగలడని రావణుడు అనుకున్నాడు. తన తండ్రికి నమస్కరించి ఇంద్రజిత్ హనుమ ఉన్న చోటికి బయలుదేరాడు. ఇంద్రజిత్కి ఒక విచిత్రమైన రథముంది. రోజూ హోమం చేసి ఆ శక్తితో రథాన్ని అధిరోహిస్తాడు. ఆ రథం గాల్లోకి ఎగరగలదు, మాయం కాగలదు. అదృశ్య యుద్ధంలో ఇంద్రజిత్కి తిరుగులేదు. ఆ రథాన్ని పెద్ద పెద్ద దంతాలున్న క్రూర మృగాలు లాగుతున్నాయని సుందరకాండలో ఉంది. అలాంటి మాయారథం మీద ఇంద్రజిత్ హనుమంతుడున్న చోటికి వెళ్లాడు. యుద్ధం మొదలైంది. ఇంద్రజిత్ సంధిస్తున్న శక్తివంతమైన అస్త్రాలను తప్పించుకొని హనుమ రెప్పపాటు ఆకాశంలోకి ఎగురుతూ తప్పించుకుంటున్నాడు. హనుమంతుడు కూడా ఇంద్రజిత్తుని ఏమీ చేయలేకపోతున్నాడు. అతను చాలా శక్తివంతుడని హనుమకు అర్థమైంది. ఎన్ని దివ్యాస్త్రాలు సంధించినా హనుమకేవీ కావడం లేదు. అస్త్రాలతో హనుమను ఏమీ చేయలేమని ఇంద్రజిత్కి అర్థమైంది. హనుమను బంధించడమే మార్గమని అనుకున్నాడు. శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని హనుమపై ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రంతో సహా ఎలాంటి అస్త్రాల వల్ల హనుమకు అపాయం లేదు. ఈ వరాన్ని బ్రహ్మే హనుమకిచ్చారు. కాని ఇంద్రజిత్తు ప్రయోగించింది బ్రహ్మాస్త్రం కనుక ఆ బ్రహ్మదేవుణ్ణి గౌరవిస్తూ హనుమ ఆ అస్త్రాన్ని గౌరవించి లొంగాడు. ఆకాశంలో ఎగురుతున్న హనుమ కింద పడిపోయాడు. బ్రహ్మాస్త్రం శక్తి వల్ల హనుమ విడిపించుకోలేనంత గట్టి తాళ్లతో కట్టినట్లుగా బందీ అయ్యాడు. ఇది ఒకందుకు మంచిదే అని హనుమ అనుకున్నాడు. ఎందుకంటే బందీగా ఉన్న హనుమను రావణుడి ముందు ప్రవేశపెడతారు. అప్పుడు శ్రీరాముడు గురించి చెప్పవచ్చు. కనుక తన లక్ష్యం నెరవేరినట్టే అని హనుమ అనుకున్నాడు. కింద పడి ఉన్న హనుమ దగ్గరకు రాక్షసు సైనికులు వచ్చారు. మరికొన్ని తాళ్లతో గట్టిగా కదలకుండా కట్టారు. రాక్షసులు ఇంద్రజిత్ హనుమను తీసుకెళ్లారు. రావణుడి ముందు ప్రవేశపెట్టారు. అశోకవనాన్ని విధ్వంసం చేసి వేల మంది రాక్షసులను ఒంటి చేత్తో సంహరించిన హనుమను చూసి రావణ సభలో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వానరుడు ఇంతటి అల్లకల్లోలం సృష్టించాడా అని ఆశ్చర్యపోయారు. సభలో ఎత్తుగా ఉన్న బంగారు సింహాసనంపై దగదగ మెరిసే ఆభరణాలను ధరించిన రావణుణ్ణి హనుమ చూశాడు. కింద అటూ ఇటూ వరుసగా మంత్రులు, ఇతర ముఖ్యులు వారి ఆసనాల్లో కూర్చున్నారు. హనుమ రావణుణ్ణి చూశాడు. ఎర్రని కళ్ళు,
నల్లని శరీరం, ఆ శరీరంలో విచిత్రమైన పచ్చబొట్లున్నాయి. 10 తలలతో రావణుడు భయంకరంగా ఉన్నాడు. అయినా ఎంతో తేజస్సుతో ఉన్నాడు. రాక్షసుడు కాకపోయి ఉంటే ఇంద్రుణ్ణి మించిన చక్రవర్తిగా ఈ రావణుడు వెలిగిపోయేవాడు అని హనుమ తనలో తాననుకున్నాడు. అటు రావణుడు కూడా హనుమలో దివ్య తేజస్సుని గమనించాడు. ఓసారి కైలాస పర్వతానికి వెళ్ళినప్పుడు తనను అడ్డగించిన నందీశ్వరుడికి రావణుడికి గొడవ జరిగింది. అప్పుడు రావణుడు నందీశ్వరుణ్ణి కోతిముఖం వాడా అని అవమానించాడు. ఆహా, కోతులంటే అంత అలుసా? అయితే ఆ కోతులే నీ కొంప ముంచుతాయని నంది రావణుణ్ణి శపించాడు. ఆ శాపం రావణుడికి గుర్తొచ్చింది. ఆ నందీశ్వరుడే ఈ మహావానరుడి రూపంలో వచ్చాడా అని రావణుడు ఒక్క క్షణం అనుమానించాడు. రావణుడు హనుమను ఆగ్రహంతో చూశాడు. అసలు ఈ వానరుడు ఎవరో కనుక్కొండని మంత్రులను ఆజ్ఞాపించాడు. దుర్భేద్యమైన లంకకి ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడో వివరంగా కనుక్కొండని రావణుడు ఆజ్ఞాపించాడు. అప్పుడు మంత్రులు హనుమ దగ్గరకు వెళ్లారు. ఓ వానరా, నువ్వెవరు, లంకకు ఎందుకొచ్చావు అని ప్రశ్నలు వేశారు. రావణుడి మంత్రి ప్రహస్తుడు హనుమ దగ్గరకు వచ్చాడు. అన్ని వివరాలు నిజాయితీగా చెప్తే నిన్ను వదిలేస్తామని హనుమకు హామీ ఇచ్చాడు. అప్పుడు హనుమ తన గురించి ఇలా చెప్పాడు. ఓ రావణా, నేను శ్రీరాముడి దూతను. నేను మా వానర చక్రవర్తి అయిన సుగ్రీవుడి ఆజ్ఞతో లంకకు వచ్చాను. రావణుడి దర్శనం సాధారణంగా కలగదు కాబట్టి విధ్వంసం సృష్టించి కావాలనే పట్టుబడ్డాను అని హనుమ సూటిగా చెప్పాడు. అంతేకాదు, సుగ్రీవుడు రావణుడికి పంపిన సందేశాన్ని కూడా ఇలా వినిపించాడు. ఓ రావణ, తండ్రి మాట కోసం శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో అతని ధర్మపత్నిని నువ్వు అపహరించావు. ఆమెను వెతుకుతూ వస్తున్న సమయంలోనే రామసుగ్రీవుల స్నేహం కుదిరింది. వాలిని ఒక్క బాణంతో రాముడు సంహరించాడు. వానర రాజ్యానికి సుగ్రీవుణ్ణి చక్రవర్తిని చేశాడు. బదులుగా సీతమ్మను వెతికి అప్పజెప్తామని సుగ్రీవుడు రాముడికి మాటిచ్చాడు. ఓ రావణ, వాలి ఎవరో అతని శక్తి ఎంతో మాకన్నా బాగా నీకే తెలుసు. అలాంటి వారిని ఒక్క బాణంతో రాముడు సంహరించాడు. ఆ తర్వాత అన్ని దిక్కుల్లో మా వానర సైన్యం సీతమ్మను వెతుకుతూ ఉంటే సంపాతి వల్ల లంకానగరంలో సీతమ్మ ఉందని తెలిసి నేను వచ్చాను. ఇక నా సంగతి, నేను సాక్షాత్తు వాయుదేవుడి కుమారుడను. నా పేరు హనుమంతుడు. సముద్రం మధ్యలో ఉన్న నీ లంకకు 100 యోజనాల దూరాన్ని ఆకాశంలో లంఘించి వచ్చాను. ఆ తర్వాత కథ నీకు తెలుసు అని ఇలా హనుమ ఇంకా చెప్పాడు. రాముడు దూతగా వచ్చిన నేనే లంకలో ఇంత విధ్వంసం సృష్టించాను కదా, అలాంటిది శ్రీరామ లక్ష్మణులను నువ్వు గెలవలేవు. వారి ముందు ఎందరు రావణులు వచ్చినా నిలవలేరు. దేవతలు కూడా రామలక్ష్మణులను జయించలేరు. విష్ణువుతో సమానమైన వాడు రాముడు. అంతేకాదు, నువ్వు బంధించిన సీతమ్మ నీ లంకను సర్వనాశనం చేసే కాలరాత్రి. అందుకే సీతమ్మను రాముడికి అప్పజెప్పి అతన్ని శరణు వేడు. శరణు వేడిన వారు శత్రువులైనా సరే మా రాముడు క్షమిస్తాడు. ఇలా హనుమ సూటిగా తాను వచ్చిన విషయాన్ని రావణుడికి చెప్పాడు. హనుమ చెప్పిన మాటలకు అప్పటికే రావణుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ఒక వానరం తనను అవమానించడమా అని కోపంతో రగిలిపోయాడు. ఈ వానరాన్ని తక్షణం వధించండి అని రావణుడు ఆజ్ఞాపించాడు. వెంటనే విభీషణుడు లేచాడు. దూతను వధించటం తప్పు అని అన్నగారైన రావణుడికి చెప్పాడు. ఒకవేళ దూతను వధిస్తే అది రాజధర్మానికి విరుద్ధమని, పైగా లోకం నిన్ను నిందిస్తుందని విభీషణుడు వినయంగా రావణుడికి చెప్పాడు. అందువల్ల దూతను వధించకుండా శిక్ష విధించవచ్చని ధర్మసూత్రాన్ని చెప్పాడు. విభీషణుడి మాటలకు కూడా రావణుడు ఆగ్రహించాడు. ఈ వానరుడిని సంహరించాల్సిందే అని నిర్ణయించాడు. అప్పుడు విభీషణుడు మళ్ళీ ఇలా అన్నాడు. రాజా రావణ, ఈ వానరుడు లంకానగరానికి తీవ్రంగా నష్టం చేశాడు. అది శిక్షార్హమే. కాని దూతగా వచ్చిన వాణ్ణి సంహరించటం రాజధర్మానికి విరుద్ధం. బదులుగా ఇతన్ని శిక్షించు. దూతలకు వేయాల్సిన శిక్షలు ధర్మశాస్త్రంలో ఉన్నాయని విభీషణుడు చెప్పాడు. ఆ శిక్షలను వివరించాడు. అవయవాలు ఛేదించటం, శరీరానికి వికారం కలిగించటం, కొరడాలతో కొట్టడం, తలగురిగి అవమానించడం, శరీరం మీద అవమానించే విధంగా గుర్తులు వేయడం, ఇవన్నీ దూతలకు వేయదగిన శిక్షలు అని విభీషణుడు రావణుడికి చెప్పాడు. లోకాలను జయించిన రావణుడు ఒక దూతను చంపాడన్న నిందను మోయడం అవసరమా అని విభీషణుడు అన్నాడు. ఆ మాటకు రావణుడు సందిగ్ధంలో పడ్డాడు. విభీషణుడి మాటలను రావణుడు అంగీకరించాడు. హనుమకు అవమానం కలిగేలా శిక్షించాలని రావణుడు అనుకున్నాడు. కోతులకు తోకలే అందం కదా, అందుకు ఆ తోకకు నిప్పు అంటించి ఈ వానరుణ్ణి పంపండి అని రావణుడు ఆజ్ఞాపించాడు. రాక్షస సైనికులు తైలంలో తడిపిన పెద్ద పెద్ద వస్త్రాలను హనుమ తోకకు చుట్టారు.
తోకకు వస్త్రాలు చుట్టిన రాక్షసులు హనుమను లంకానగర వీధుల్లో తిప్పారు. లంకలో మిగిలిన భాగాన్ని చూడాలని, ఆ తర్వాత యుద్ధ సమయంలో వ్యూహాలకు పనికి వస్తుందని హనుమ అనుకున్నాడు. అందుకే రాక్షసులు నగరమంతా తిప్పుతూ ఉంటే హనుమ కూడా లంకానగరాన్ని అణువణువూ పరిశీలించాడు. వింతగా ఉన్న హనుమను చూసేందుకు లంకానగరంలో ఉన్న రాక్షస పౌరులంతా వెంట వచ్చారు. అప్పుడు రాక్షస సైనికులు ఒకచోట ఆగారు. హనుమంతుడు గూఢచారి అని, అందుకే తోకకు నిప్పు అంటిస్తున్నామని చెప్పి హనుమ తోకకు నిప్పంటించారు. హనుమంతుడి తోక కాలుతుంటే లంకా వీధుల్లో స్త్రీలు, వృద్ధులు, పిల్లలు అందరూ కేరింతలు కొడుతూ చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు. హనుమ తోకకు నిప్పంటించారన్న విషయం సీతమ్మకు కూడా తెలిసిందే. ఆమె చాలా బాధపడింది. తన కోసం వచ్చి ఇలాంటి పరిస్థితిని హనుమ ఎదుర్కొంటున్నాడని దుఃఖించింది. అప్పుడు సీతమ్మ అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది. తన పాతివ్రత్య మహత్యంతో హనుమకు అగ్ని వల్ల బాధ కలగకుండా చల్లగా ఉండేలా అగ్నిదేవుణ్ణి సీతమ్మ కోరింది. ఆ వెంటనే అగ్నితో కాలుతున్న తోకను హనుమ ఆశ్చర్యంగా చూశాడు. కొంచెం కూడా బాధ కలగలేదు. పైగా మంచు కురిసినట్లు చల్లగా ఉంది. వాయుదేవుడే తనను రక్షిస్తున్నాడని, సీతమ్మ రాముడి దయవల్లే తనను అగ్ని దహించటం లేదని హనుమ అనుకున్నాడు. ఇక విధ్వంసం సృష్టించాలని హనుమ సిద్ధమయ్యాడు. కాలుతున్న తోకతో ఒక్కసారిగా ఎగిరాడు. లంకానగరం ప్రధాన ద్వారం మీద నిల్చున్నాడు. దొరికిన రాక్షసులను దొరికినట్టే కొట్టి సంహరించాడు. అశోకవనాన్ని విధ్వంసం చేసినట్లు లంకలో ప్రధాన దుర్గాలను తగలబెడితే యుద్ధ సమయంలో శ్రీరాముడికి కాస్త శ్రమ తగ్గుతుందని భావించాడు. లంకలో ప్రధాన భవనాలను ఎంచుకున్నాడు. వాటిని తన తోకకున్న అగ్నితో ఆహుతి చేయడం మొదలుపెట్టాడు. మొదట ప్రహస్తుడి ఇంటిని తగలబెట్టాడు. ఆ తర్వాత మహాపార్శ్వ ఇంటి మీదకు దూకి నిప్పు అంటించాడు. రావణ సభలో ముఖ్యులైన వజ్రద్రంష్ట్ర, శుక, సారణుల ఇళ్లను హనుమ దగ్ధం చేశాడు. ఆఖరికి తనను బంధించిన ఇంద్రజిత్ ఇంటిని కూడా హనుమ వదల్లేదు. లంకలోనే అత్యంత సుందరమైన ఇంద్రజిత్ భవనం కళ్ల ముందే బూడిదైంది. తనను రక్షించిన ధర్మాత్ముడు విభీషణుడి ఇంటిని మాత్రం హనుమ వదిలేశాడు. మిగిలిన భవనాల మీదకు ఎగురుతూ హనుమ నిప్పంటించాడు. సూర్యశత్రు, హ్రస్వకర్ణ, రోమశ, యుద్ధోన్మత్త, ధ్వజగ్రీవ, హస్తిముఖ, కరాళ, పిశాచ, శోణితాక్ష, కుంభకర్ణ, మకరాక్ష ఇలా రావణుడికి అత్యంత ముఖ్యులైన వారి భవనాలను హనుమ దగ్ధం చేశాడు. అన్ని భవనాలు అయ్యాక చివరికి లంకలో అతి విశాలమైన రావణుడి భవనం మీదకు హనుమ చేరాడు. రావణుడి గృహాన్ని కూడా తోకకున్న అగ్నితో తగలబెట్టేశాడు. చూస్తుండగానే ఒక్కసారిగా గాలి వీచింది. ఆ గాలి వల్ల అగ్ని మరింత వేగంగా విస్తరించింది. అందమైన రావణ గృహం పూర్తిగా దగ్ధమైంది. కాలిపోతున్న భవనాల్లోంచి రాక్షస పౌరులు భయంతో పరుగులు తీస్తున్నారు. లంకానగరమంతా రాక్షసుల హాహాకారాలతో నిండిపోయింది. ఎంతోమంది అగ్నికి ఆహుతై మరణించారు. లంకానగరాన్ని హనుమ అగ్నికి ఆహుతి చేశాడు. ఇతను సాధారణ వానరుడు కాదని, యముడే ఈ రూపంలో వచ్చుంటాడని రాక్షసులనుకున్నారు. లంకలో చాలా భాగం దగ్ధమైపోయింది. హనుమంతుని లంకా దహన ఘట్టం రామాయణంలోనే ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటి. కాని లంక దగ్ధమవుతుంటే హనుమ చాలా భయపడ్డాడు. ఈ అగ్నికి సీతమ్మకు ప్రమాదం ఏమైనా జరిగిందేమోనని భయపడ్డాడు. సీతమ్మకేమైనా జరిగితే తాను కూడా ప్రాణాలు విడవడం తప్ప మరో దారి లేదని హనుమ అనుకున్నాడు. సీతమ్మ ఏ పరిస్థితుల్లో ఉందో చూడాలని వేగంగా వెళ్లాడు. మొత్తం దగ్ధమవుతున్నా సీతమ్మ కూర్చున్న ప్రాంతం చుట్టూ అగ్ని జాడే లేదు. పతివ్రత అయిన సీతమ్మను అగ్ని ఏమీ చేయలేదని హనుమ అనుకున్నాడు. మరోసారి సీతమ్మ దగ్గరకు హనుమ వెళ్లి నమస్కరించాడు. అతి త్వరలోనే శ్రీరాముడు వానరసేనతో లంకకు వస్తాడని, రావణ సంహారం చేసి నిన్ను తీసుకువెళ్తాడని హనుమ సీతమ్మకు ధైర్యం చెప్పాడు. వెంటనే లంకానగరం బయట ఉన్న త్రికూట పర్వతం మీదకు ఎగిరాడు. అక్కడి నుంచి తన శరీరాన్ని అమాంతం పెంచి ఉత్తర దిక్కుకు అతివేగంగా ఎగిరాడు. తన వారిని కలవాలని ఆకాశ మార్గంలో హనుమ వేగంగా ప్రయాణిస్తున్నాడు. దారిలో మైనాక పర్వతాన్ని హనుమ మరోసారి స్పృశించాడు. తన వానరమిత్రులు బస చేసిన ప్రాంతానికి హనుమ ఉత్సాహంగా చేరుకున్నాడు. హనుమను చూసి వానర వీరులు సంతోషంతో అతని దగ్గరకు ఉరుకులు పెట్టారు. హనుమ ముఖంలో సంతోషం చూసిన జాంబవంతుడు వెళ్లిన పని సఫలమైనట్లు ఊహించాడు. తాను సీతమ్మను చూశానని అంగద, జాంబవంత మిగిలిన వానర మిత్రులకు హనుమ ఆనందంతో చెప్పాడు. సీతమ్మ పడుతున్న కష్టాలను బాధతో చెప్పాడు. మొత్తానికి సీతమ్మ ఆచూకీ లభించిందన్న సంతోషంతో వానర వీరులంతా సంబరం చేసుకున్నారు. అలాగే తాను బయలుదేరిన దగ్గర నుంచి లంకకు వెళ్లటం, అక్కడ సీతమ్మను చూడటం, అశోకవన విధ్వంసం, రాక్షస సంహారం, రావణుణ్ణి కలవడం, లంకా దహనం ఇలా అన్ని వివరాలను హనుమ వానర వీరులకు చెప్పాడు.
అలాగే సీతమ్మ తన గుర్తుగా శ్రీరాముడికి చూపించాలని ఇచ్చిన చూడామణి గురించి కూడా చెప్పాడు. ఇక లంకానగరం బలాలు బలహీనతల గురించి హనుమ చెప్పాడు. రావణుడు మహాశక్తివంతుడని, ఇంద్రజిత్ అస్త్రశక్తి అపారమని, అపరిమితమైన సైన్యంతో లంక దుర్భేద్యమని హనుమ వివరించాడు. అయినా సరే రామసుగ్రీవులు తోడుగా ఉన్న మన వానరుల శక్తి ముందు ఎవరైనా నిలవలేరని అన్నాడు. అలా అందరూ మాట్లాడుకున్నాక ఈ విషయాన్ని తొందరగా శ్రీరాముడికి సుగ్రీవుడికి చెప్పాలని, ఆ తర్వాత వారిద్దరి ఆజ్ఞ ప్రకారం వెళ్లాలని జాంబవంతుడు అన్నాడు. అతని మాట ప్రకారం వానర వీరులంతా శ్రీరాముణ్ణి సుగ్రీవుణ్ణి కలిసేందుకు అతి వేగంగా ఎగురుకుంటూ బయలుదేరారు. అలా ఎగురుతూ ఎగురుతూ కిష్కింధ దగ్గరకు వచ్చారు. ఆ దారిలో ఒక అద్భుతమైన ఉద్యానవనం కనిపించింది. అక్కడ అందరూ దిగారు. కాసేపు అక్కడ విశ్రమించి ఆ తర్వాత వెళదామని అనుకున్నారు. ఆ ఉద్యానవనాన్ని దధిముఖుడు అనే వానరుడు రక్షిస్తూ ఉంటాడు. దధిముఖుడు సుగ్రీవుడికి మేనమామ. ఆ వనానికి అధిపతి సుగ్రీవుడే. కిష్కింధ చక్రవర్తులు తప్ప ఇంకెవరికీ ఆ వనంలో ప్రవేశం లేదు. సుగ్రీవుడి ఆజ్ఞతోనే దధిముఖుడు ఈ ఉద్యానవనాన్ని చూసుకుంటున్నాడు. అక్కడ మధువు, ఫలాలు ఇలాంటివన్నీ ఉంటాయని వానర వీరులకు తెలుసు. అందుకే ఆ వనాన్ని మధువనం అంటారు. ఆ వనానికి వానర వీరులు వెళ్లారు. అక్కడ దొరికిన మధువును వానరులు తాగేశారు. సీతమ్మ జాడ తెలిసిందన్న ఆనందంతో వానరులు ఆ వనంలో కేరింతలు కొడుతున్నారు. ఆ వనంలో ఆడుతూ చెల్లాచెదురు చేశారు. మధువు తాగిన మత్తులో కొందరు వానరులు ఆ వనంలో చెట్లను పీకుతున్నారు. అలా వనం పాడైంది. ఇంతలో దధిముఖుడు అక్కడికి వచ్చాడు. చెల్లాచెదురుగా ఉన్న మధువనాన్ని చూసి అతనికి ఆగ్రహం వచ్చింది. వానరులను దధిముఖుడు దుర్భాషలాడాడు. కొందరిని కొట్టాడు. వనాన్ని పాడు చేయకండి అని బతిమాలాడు. అయినా ఆనందంలో ఉన్న వానరులు దధిముఖుడి మాటలు పట్టించుకోలేదు. తమకు అడ్డు వస్తున్న దధిముఖుణ్ణి, అతడి సైన్యాన్ని కూడా ఆ మత్తులో ఎదిరించారు. వానరులు కొట్టే దెబ్బలకు భయపడి దధిముఖుడు, అతని సైన్యం భయపడి పారిపోయారు. అలా ఆ వనంలో ఉన్న మధువును తాగేశారు. అక్కడి ఫలాలను తినేశారు. అప్పుడు దధిముఖుడు ఇలా అయితే కాదని ఈ వానరులు చేసిన పనిని సుగ్రీవుడికి చెప్పాలని అనుకున్నారు. సుగ్రీవుడికి ఇష్టమైన ఈ వనాన్ని ధ్వంసం చేశారని చెప్తే అతనే వీరిని శిక్షిస్తాడని అనుకున్నాడు. వెంటనే దధిముఖుడు వేగంగా ఎగిరి రాముడు సుగ్రీవుడున్న చోటికి వెళ్ళాడు. సుగ్రీవుడు ముందు దధిముఖుడు దీనంగా నిల్చున్నాడు. ఏం జరిగింది మామా అని సుగ్రీవుడు దధిముఖుణ్ణి అడిగాడు. రాజా సుగ్రీవా, నీ తండ్రి వృక్షరజస్సు, ఆ తర్వాత నీ అన్న వాలి, నువ్వు ఈ ముగ్గురికి తప్ప ఇంకెవరికీ ప్రవేశం లేని మధువనంలోకి నీ వానర వీరులు ప్రవేశించి ధ్వంసం చేశారు. మొత్తం మధువును వానరులు తాగేశారు. ఫలాలు తినేశారు. వనాన్ని చెల్లాచెదురు చేశారు. అడ్డు వచ్చిన నన్ను, నా సైనికులను కొట్టారు అని దధిముఖుడు దీనంగా సుగ్రీవుడికి చెప్పారు. ఇలా దధిముఖుడు చెప్తుండగానే లక్ష్మణుడు అక్కడికి వచ్చాడు. ఏం జరిగిందని సుగ్రీవుణ్ణి అడిగాడు. జరిగిన విషయాన్ని సుగ్రీవుడు చెప్పాడు. కాని మరో విషయం కూడా సుగ్రీవుడు లక్ష్మణుడికి చెప్పాడు. ఖచ్చితంగా దక్షిణ దిక్కుకు వెళ్లిన హనుమ, అంగదుల బృందం ఏదో సాధించే ఉంటారు. లేకపోతే వారెవరికీ అనుమతి లేని మధువనానికి వెళ్లి ఇలా ఆనందంతో గెంతులు వేయరని, ఖచ్చితంగా సీతమ్మ జాడను హనుమ కనిపెట్టి ఉంటాడని సుగ్రీవుడు అన్నాడు. ఆ మాటలకు లక్ష్మణుడు ఆనందించాడు. అది విని రాముడు ఉద్వేగంతో లక్ష్మణుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. మధువనంలో వానర వీరులు సేద తీరేందుకు సుగ్రీవుడు అనుమతి ఇచ్చాడు. వారిని ఏమీ అనవద్దని దధిముఖుడికి చెప్పాడు. వెంటనే దధిముఖుడు మధువనానికి వెళ్ళాడు. అంగదుడు, హనుమంతుడు వీరందరికీ దధిముఖుడు నమస్కరించాడు. అంగదుడు యువరాజు గనుక మీకు ఈ మధువనంపై హక్కు ఉందని తెలియక నేనే మిమ్మల్ని వారించానని దధిముఖుడు అంగదుడికి క్షమాపణ చెప్పాడు. విజయం సాధించిన మీ వానర వీరులు వెంటనే రాముడున్న చోటికి చేరుకోవాలని సుగ్రీవుడు ఆదేశించాడని దధిముఖుడు వానరులకు చెప్పాడు. అంగదుడు, హనుమ, జాంబవంత ఇతర వానర వీరులు సుగ్రీవుడి దగ్గరకు బయలుదేరారు. వారంతా రామసుగ్రీవులు బస చేసిన పర్వతం మీద దిగారు. హనుమ ఆనందంతో రాముడి దగ్గరకు వెళ్లి నమస్కరించాడు. సీతమ్మను చూశానని, ఆమె క్షేమంగానే ఉందన్న సమాచారాన్ని చెప్పాడు. సీతమ్మ పడుతున్న కష్టాలను హనుమ బాధతో చెప్పాడు. అశోకవనంలో సీతమ్మను నిర్బంధించారని, రావణుడు, రాక్షస స్త్రీలు నిత్యం ఆమెను భయపెడుతున్నారని, సీతమ్మకు రావణుడు 2 నెలలు మాత్రమే గడువు ఇచ్చాడని, ఆలోపే సీతమ్మను కాపాడుకోవాలని, లంకలో జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్లు హనుమ రాముడికి చెప్పాడు. క్షణక్షణం రామస్మరణతోనే ఎప్పుడెప్పుడు రాముడు వస్తాడా అని సీతమ్మ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తోందని హనుమ చెప్పిన మాటలకు రాముడి కళ్ళు చెమర్చాయి. లంక నుంచి సీతమ్మను తీసుకువెళ్తానని తాను చెప్పినట్లు,
కాని సీతమ్మ అందుకు అంగీకరించలేదన్న విషయాన్ని కూడా హనుమ రాముడికి చెప్పాడు. తనను హనుమ చూసినట్లుగా రాముడికి నమ్మకం కలిగేందుకు సీతమ్మ చెప్పిన కాకి కథను హనుమ రాముడికి వివరించాడు. సీతమ్మ తన ప్రాణప్రదమైన గుర్తుగా దాచుకున్న చూడామణిని హనుమ భక్తితో రాముడికి అందించాడు. రావణుడు విధించిన గడువులోగా రాముడే వచ్చి తనను తీసుకువెళ్లాలని, లేకపోతే తాను ప్రాణం విడుస్తానని సీతమ్మ పంపిన సమాచారాన్ని విని శ్రీరాముడు దుఃఖించాడు. సీతమ్మ తన గుర్తుగా ఇచ్చిన చూడామణిని దేవేంద్రుడు జనక మహారాజుకిచ్చాడు. ఆ మణిని సీతమ్మ వివాహ సమయంలో ఆమె శిరస్సున జనకుడు అలంకరించాడు. ఈ వివరాలను రాముడు హనుమకు చెప్పాడు. ఇక యుద్ధం విషయం కూడా హనుమకు చెప్పాడు. ఓ రామా, లంకపై యుద్ధానికి వెళ్లాలంటే సముద్రంపై సేతువు నిర్మించాలి, లేకపోతే లంకను చేరడం అసాధ్యమని చెప్పాడు. అలాగే లంకానగరం శక్తి, రావణుడి శక్తి, అక్కడి సైన్యం వివరాలను కూడా హనుమ రాముడికి చెప్పాడు. సీతమ్మ గురించి వివరాలు చెప్తున్నప్పుడు రాముడు తీవ్రంగా దుఃఖించాడు. అప్పుడు హనుమ రాముడిలో ధైర్యం నింపాడు, అతన్ని ఓదార్చాడు. ఇక్కడితో సుందరకాండలో 68 సర్గల విశేషాలు ముగిశాయి. సాక్షాత్ నారాయణుడి అవతారమైన శ్రీరాముడు భగవంతుడు. ఆ భగవంతుడికే సమస్య వచ్చినప్పుడు, దుఃఖంలో మునిగినప్పుడు ఆ సమస్యను పరిష్కరించిన వానర యోధుడు హనుమంతుడు. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగల సమర్థుడు హనుమంతుడు. ఆ హనుమంతుడి వీరత్వాన్ని చెప్పే కాండ సుందరకాండ. భగవంతుడి సమస్యనే తీర్చిన మహానుభావుడు హనుమ. అందుకే తీవ్రమైన కష్టాలు పడుతున్నవారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం లభించక బాధపడుతున్నవారు, మానసికంగా కుంగిపోయినవారు, అంతు చిక్కని కష్టాల్లో ఉన్నవారు సుందరకాండను పఠించినా, చదివినా, విన్నా వారికి ఎన్నో సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. సమస్యలను పరిష్కరించగలిగే మానసిక శక్తి వస్తుంది. ఇందులో తిరుగులేదు. ఇది ఎంతో మంది స్వీయానుభవమే. ఇలా ఇక్కడితో రామాయణంలో అత్యంత సుందరమైన సుందరకాండను వివరంగా చెప్పుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి రామాయణంలో 6వ కాండ అయిన యుద్ధకాండ విశేషాలను తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై హనుమాన్.